నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి మహాగౌరి ఉపాసకులు డిండకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్తే హరి ఓం శివం. సార్, వారాహి నవరాత్రులు రాబోతున్నాయి. అంతకంటే ముందుగా మన ప్రేక్షకులకి తెలియజేసేది ఏంటి అంటే, వారాహి నవరాత్రుల్లో కామాఖ్యలో శతచండి దశమహావిద్యల యాగం జరగబోతుంది. దాని గురించి వీడియోస్ ఆల్రెడీ భక్తిలో ఇంకా లైఫ్ లో వేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ కావాల్సి వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. అయితే ఈ వీడియో వచ్చేసి సార్, వారాహి నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఏ మంత్రం పఠించాలి, పూజా విధానం ఏంటి అనే దాని గురించి నా ప్రశ్న సార్. అంటే వారాహి అమ్మవారి యొక్క గొప్పతనం ఫస్ట్ మన ఈ నవరాత్రులు అంటే మనం సంవత్సరానికి 4 రకాల నవరాత్రులు చెప్పుకున్నాం. రాగిశ్యామల నవరాత్రులు అని, తర్వాత లలితా నవరాత్రులు, ఇప్పుడు వచ్చేది వారాహి నవరాత్రులు, తర్వాత శరణ్ నవరాత్రులు, దుర్గా నవరాత్రులు. వారాహి అమ్మవారి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి ఫస్ట్. ఈవిడ యొక్క గొప్పతనం ఏంటి అంటే, భూమిని సంరక్షించిన, భూమిని ఉద్ధరించిన వరాహస్వామి యొక్క శక్తే వారాహి. మరి లలితా పరాభట్టారిక దేవత అంటే కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, 14 లోకాలు, ఆ పైన ఉన్న 3 లోకాలు, ఆ పైన మణిద్వీపంలో ఉంటుంది అమ్మవారు లలిత పరాభట్టారిక. ఆవిడే అందరి దేవతలకి ప్రధాన దేవత అని చెప్తాం. ఓకే, లలితా సహస్రనామంలో చాలా క్లియర్గా చెప్పబడింది. మరి ఆమెకి సర్వసేనాధ్యక్షురాలు ఎవరు? వారాహి. దండనాయకి అంటారు. అంటే దండనాయకి అంటే ఏంటి? ఎవరైనా శత్రువులు ఈ అమ్మవారి ఉపాసన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎవరైనా శత్రువులు ఉంటే శత్రువులు నిలబడటం కష్టం అని చెప్పచ్చు. రెండవది, అమ్మ భూమిని రక్షించిన వరాహస్వామి యొక్క శక్తి కదా. అంటే భూ సంబంధిత వివాదాలు, అంటే కోర్టు కేసులు ఉన్నా, భూమి గురించి ఎటువంటి లిటిగేషన్స్ ఉన్నా, ఎవరైనా ఆక్రమించినా ఈ అమ్మవారి యొక్క ఉపాసన చేయడం ద్వారా అవన్నీ కూడా, కోర్టు సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోతాయని చెప్పబడింది. మరి అమ్మ చేతిలో ఏం పట్టుకుంటుంది? ఒక చేతిలో నాగలి, ఒక చేతిలో రోకలి. అంటే వ్యవసాయానికి సంబంధించింది, ఆహార ధాన్యాల ఉత్పత్తి సంబంధించి ఆమె యొక్క ప్రతీక. అంటే ప్రతి రైతు కూడా అమ్మవారిని పూజించడం ద్వారా సస్యాధిపతి అయిన వారాహి ఒక చల్లని చూపుతో అమ్మ అద్భుతమైన పంటలను ఇస్తుందని చెప్పచ్చు. మరి అమ్మవారి యొక్క రథంలో ఎవరున్నారు? ధన్వంతరి, అశ్విని దేవతలు. అంటే ఎటువంటి మొండి రోగాలైనా, అంటే డయాగ్నోసిస్కే అందుబాటులో కొన్ని రోగాలు వెళ్తూ ఉంటారు హాస్పిటల్కి, టెస్టులు చేస్తూ ఉంటారు. ఏం లేదండి, సంథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, అసలు మీరు భయపడాల్సింది ఏం లేదు అని చెప్పి పంపిస్తారు. కానీ ఏదో ప్రాబ్లం ఉంటుంది. అటువంటి అంతు చిక్కని రోగాలకి దారి చూపించే దేవత. ఎందుకంటే ధన్వంతరి, అశ్విని దేవతలందరూ కూడా ఈమె రథంలోనే కొలువై ఉన్నారు. అంటే ఇంత అద్భుతమైన ఈ వారాహి దేవత ఈ నవరాత్రుల్లో, అంటే ఆమెకి ప్రత్యేకంగా వచ్చి ఈ నవరాత్రుల్లో, గుప్త నవరాత్రుల్లో జూలై 6 నుంచి 15వ తారీఖు వరకు, ఈసారి 10 రోజుల పాటు వచ్చినాయి. ఓకే, నవరాత్రులు 10 రోజులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే కొలుస్తారో, అంటే ఏ విధంగా కొలవాలి, ఈ వ్రతం అంటే ఈ 10 రోజులు ఎలా చేయాలని కూడా అన్ని చాలా క్లియర్గా చెప్తాను నేను. ఎవరైతే కొలుస్తారో, ఇప్పుడు అమ్మ యొక్క శక్తి అంతా మనం మాట్లాడుకున్నాం. ఓకే, చెప్పగానే ఫస్ట్ మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రాసుకొని ఒక్కొక్కటి చిట్టా చదవబాకండి. ఓకే, మనసులో పెట్టుకోండి. ఓకే, అమ్మని భక్తి శ్రద్ధలతో కొలవండి. మీకు ఏవేవి తీసేయాలో అన్ని తీసేస్తుంది ఆవిడ. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఈ నవరాత్రుల్లో సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన స్టార్ట్ చేయాలి. అంటే స్టార్ట్ చేయాలి అన్నప్పుడు మరి మార్నింగ్ నుంచి ఉపవాసము అలా ఉండాలంటారా? మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా అల్పాహారం, అంటే ఈ శరీరం నిలబడటానికి కావాల్సిన ఆహారం, అది కూడా సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. రెండోది ఉపవాసం, అంటే చాలా క్లియర్గా చెప్పా, ఫుడ్కి సంబంధించింది కాదు. ఓకే, ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మ యొక్క లీలల్లో మమేకం అయిపోండి. ఓకే, మీకు అమ్మ ఏమేం చేసి పెట్టబోతుందో వాటిని ఊహించుకోండి చక్కగా. ఓకే, అమ్మ యొక్క ఆరాధనలో మునిగిపోండి.
సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే ఉదయం ఎట్లా అయితే సూర్యాస్తమయానికి ముందు 2 గడియలు మనం బ్రహ్మ ముహూర్తం అంటామో, అలాగే సాయంత్రం కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత 2 గడియలు చాలా ప్రశస్తమైన టైం అన్నమాట. ఉమ్, చాలా ప్రీషియస్ టైం. ఆ టైంలో స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ అంటే కంప్లీట్ కాకపోయినా స్టార్ట్ చేయండి. షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజలతో అమ్మవారి యొక్క మొదటగా వారాహి స్తోత్రము, శతనామావళి అండ్ వారాహి కవచం, ఈ 3 చదువుకోండి. 3 మీకు గట్టిగా 15 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతాయి. అంతే, 10-15 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతాయి. అంటే కొద్దిగా నూరు తిరిగే వాళ్ళకైతే 10 నిమిషాలు అయిపోద్ది, కొంచెం లేట్గా చదివే వాళ్ళకి 15 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతాయి. అమ్మవారికి బెల్లం పానకం కంపల్సరిగా నివేదన చేయండి. దాంతో పాటుగా అన్నంకు సంబంధించి అంటే పరమాన్నం కానీ, చిత్రాన్నం అంటే పులిహార కానీ, కట్టి పొంగలి కానీ, దద్దోజనం కానీ, ఇట్లా ఏదో ఒకటి అన్నానికి సంబంధించిన నైవేద్యం కంపల్సరిగా నివేదన చేయండి. ఈ విధంగా చేసి లాస్ట్లో అంటే 10వ రోజు, అంటే మామూలుగా అయితే నవరాత్రి 9 రోజులు వస్తాయి, ఈసారి 10 రోజులు వచ్చినాయి. అంటే 15వ తారీఖు అమ్మవారికి ఉద్వాసన చెప్పేటప్పుడు ఎవరన్నా ముత్తైదును పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి ఆమెకి మీ చేతనైనంత వరకు మీరు చీర, రవిక అన్నీ కూడా పెట్టగలిగితే అన్నీ పెట్టండి, లేదా అట్లీస్ట్ రవిక పెట్టి వారిని సత్కరించి పంపించండి. ఈ విధంగా ఈ 9 రోజులు 10 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారికి మనం చెప్పుకున్నాం కదా, అమ్మ ఏ ఏ శక్తులు చూపిస్తుంది అనేది. ఇంటికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంటే కోర్టు సమస్యలు కానీ, ఇంటికి సంబంధించి, లేదా అసలు నేను కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా కానీ అది అవ్వట్లేదు. డబ్బు ఉంటుంది చాలా మందికి, బట్ సొంత ఇల్లు ఉండదు చాలా మందికి, ఎందుకంటే యోగం ఉండదు. అటువంటి వాటికి కూడా ఈ అమ్మ యొక్క బలంతో ఆ బలం ఏర్పడటం కూడా జరుగుతుంది. ఇంకా మనం చాలా మాట్లాడుకున్నాం నెగిటివ్ ఎనర్జీ గురించి కూడా. చాలామంది ఈ నెగిటివ్ ఎనర్జీ గురించి వచ్చినప్పుడు ఏవేవో మా మీద ఏదో చేతబడి జరిగిపోయింది అని ఎవరెవరిని కలుస్తారు, లక్షలు ఖర్చు పెడతారు. అటువంటి వారికి నేను చెప్పే ఈ సూచన, ఈ యొక్క నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేయండి. మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ యొక్క సంబంధించిన దోషాలు మొత్తం తొలగిపోతాయి. దాంట్లో పూర్తిగా భక్తి శ్రద్ధ మాత్రమే మీరు పెట్టాల్సింది, అంతకు మించి మీరు పెట్టాల్సింది ఏమీ లేదు దీంట్లో. ఎవరైతే ఈ యొక్క 10 రోజులు అద్భుతంగా ఇలా చేస్తారో అమ్మ యొక్క శక్తికి సంబంధించిన ప్రతిదీ మీ యొక్క సమస్య ఏదైతే మనం మాట్లాడుకున్నామో అవన్నీ కూడా కంప్లీట్గా తొలగిపోతాయి. అయితే సార్, ఇప్పుడు ఈ పూజ విధానం ఇదంతా చెప్పారు, ఏం చదువుకోవాలి అనేది చెప్పారు. అయితే పూజ ఫస్ట్ చేసుకోవాలి అంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో కూడా అమ్మవారి రూపంగా లక్ష్మీదేవిది కంపల్సరీ ఎవరింట్లో అయినా ఉంటుంది. కానీ ఎందుకంటే ఇప్పుడు ఒక దేవత ఆరాధన చేస్తున్నాము, అది కూడా ఒక భక్తి శ్రద్ధలతో ఒక వ్రతంలాగా చేస్తున్నాం అన్నప్పుడు కంపల్సరీ ఆ దేవత మూర్తి అంటే ఒక పటం ఉండటము, అట్లీస్ట్ కలర్ ప్రింట్ అవుట్ ఉండటం అనేది చాలా ఉత్తమం. విగ్రహం అవసరం లేదు. విగ్రహం అయితే ఉంటే గనక, ఎవరికన్నా ఉంటే గనక అంగుష్టం మాత్రం ఉందా లేదా, అంతకు మించి పెద్దవైతే మాత్రం వాటికి చాలా అంటే నైవేద్యాలు అవన్నీ కూడా చాలా తదంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ వాటి విధి విధానాలు మీకు తెలిసి మీరు చేస్తుంటే నో ప్రాబ్లం. అవన్నీ తెలియకుండా మాత్రం విగ్రహాలు తెచ్చిపెట్టద్దు. ఫోటో పెట్టుకుంటే ఫోటో పెట్టుకుంటే సరే. మీరు అన్నట్టుగా సింపుల్ గా కలర్ ప్రింట్ అవుట్ ఉన్నా చాలు. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ 10 రోజులు పెట్టుకొని తర్వాత తీసి మనం ఎక్కడన్నా మన పూజా సామాగ్రి ప్లేస్ లో పెట్టేసుకోవచ్చా, లేకపోతే నిత్యం కూడా మన పూజా మందిరంలో ఉంటే పర్వాలేదు? నిత్యం పూజ చేసుకుంటే ఇంకా మంచిది కదమ్మా. ప్రతిరోజు చాలా మంది ఇప్పుడు మనకి ఎట్లా అంటే చాలా మందికి అమ్మవారి యొక్క గొప్పతనం తెలియదు. తెలియనప్పుడు అసలు ఇంతవరకు అసలు అమ్మవారి యొక్క ఆరాధన చేసిన వాళ్ళే ఉండకపోవచ్చు. అంటే ఉగ్రదేవత భయపడతారు కదా సార్, అంటే అలా పెట్టుకోవచ్చా, మనం ఏమైనా తప్పు చేస్తాము? ఇక్కడ ఇదొకటి కొత్తగా నేను చాలా అంటే విపరీత ధోరణి వింటున్నా. సప్తమాతృకుల్లో ఒక ఆవిడ బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, అంటే ఈ 7 దేవతల్లో ఒక ఆవిడ వారాహి దేవత. ఆవిడ ఉగ్రదేవత అని ఎవరు చెప్పారు అసలు? అసలు అంటే ఉగ్రదేవత అయితే పోనీ ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే మన లేదు, నేను అలా వెళ్ళలేదు. ఈవిడ తంత్రదేవత అని. అసలు ఈమెను ఆరాధన చేయడమే తప్పు అని కూడా కొంతమంది వీడియోలు చేస్తున్నారు. ఇది దీనికన్నా ఇంకా బుద్ధి తక్కువ ఇంకొకటి లేదు. అమ్మవారిని ఎప్పుడైతే మీరు ఆరాధించి ఆ రుచి చూస్తారు కదా, మళ్ళీ మీరు
వదిలిపెట్టరు. ఓకే. అందుకే భక్తి శ్రద్ధలతో చేస్తే ఎస్ ఎలాంటి తప్పులు ఎస్ ఉండవు. ఎస్ ఎస్ ప్లస్ మీరు తంత్రోపాసన ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు వారాహి తంత్రం ఉంది. ఓకే, తంత్ర విద్యల్లో వారాహి తంత్రం అని ఉంది. ఆ పుస్తకం ప్రకారం మీరు వారాహి తంత్ర ఉపాసన చేస్తే అది వేరు. ఓకే, ప్రతి దేవుల్లో కూడా 2 సైడ్స్ ఉంటాయండి. ఓకే, ఉమ్, ఉమ్, దశ మహావిద్యల్లో మహాలక్ష్మి యొక్క తంత్ర అవతారమే కమలాత్మిక. ఓకే, అంటే అలా అంటే లక్ష్మీదేవి తంత్ర దేవత. ఉమ్. అది చాలా ఫూలిష్నెస్ అట్లా మాట్లాడటం. వారాహి తంత్రం అనేది ఉంటుంది. ఓకే, దాన్ని ఉపాసన చేసేప్పుడు ఆ వారాహి తంత్రం అనేది ఉంటుంది. బట్ మనం చేసే విధానం అంతా మనం దక్షిణాచార పద్ధతులు అమ్మవారికి బెల్లం పానకం పరమాన్నం పెడుతుంటే అసలు తంత్ర విద్యలకు సంబంధం సో ఏముంది? అష్టోత్తరము మామూలు మంత్రాలు ఇవే ఎగ్జాక్ట్లీ, తప్ప ఇంకా ఎస్. వేరేవి ఏం వేరేది చదవట్లేదు ఏమి కాబట్టి ఉండదు. ఏం పర్వాలేదు. సార్ అమ్మవారికి ధూపం చాలా ఇష్టం కాబట్టి సాంబ్రాణి ధూపం, అగరబత్తి ధూపం విపరీతంగా వేయాలి. ఓకే, అది మాత్రం అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. రైట్. అయితే సార్ ఇంకా కలుషం పెట్టుకోవచ్చా అని అనేది ప్రతి ఒక్కరి సందేహం ఆ, ఉంటుంది. దీని గురించి ఏమంటారు అంటే సార్? వాళ్ళకి సాంప్రదాయం ఉంటే పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇంటి తీరు ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ దశమహావిద్యలకి సంబంధించిన అమ్మవార్లలో కలశము ఎలా ఉంటుందంటే ఉట్టి చెంబు ఉంటుంది, దానికి కొబ్బరికాయ కానీ యూజువల్ గా కలశంలో ఎలా అయితే ఆకులేసి జాకెట్ గుడ్డ పెట్టేసి ఇలా పెడతాం కదా, అలా ఉండదు, ఉట్టి నీరు మాత్రమే అని విన్నాను. ఎంతవరకు నిజం సార్ అది? అంటే ఒకటి, ఇప్పుడు కొన్ని ఆరాధనలో ఉత్తి నీళ్లు దాంట్లో తీర్థం పౌడర్ ఏదో అంటే ఆ నీళ్లు పాడైపోకుండా చేసి వాటిని సంప్రోక్షణ చేస్తారు అంతా అయిపోయిన తర్వాత. ఓకే, జనరల్గా పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ కూడా వాటర్ ఒకటే పోస్తారు. అంటే చిన్న చిన్న కార్యక్రమాలకి ఏంటంటే బియ్యము అట్లాంటివి పోసి వాటిని మళ్ళీ పరమాన్నంగా వండి వాటిని మళ్ళీ నివేదన చేయడం ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. పెద్ద రోజు అంటే 10 రోజుల పాటు ఇట్లా చేసే వాటికి వాటర్తోనే చేస్తారు జనరల్గా. ఓకే. అది అసలు మీకు అది ఇంటి తీరు ఉంటే కలుషం పెట్టుకోవాలి, లేదంటే అసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొబ్బరికాయతో పెట్టుకోవాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. మన ఇంట్లో పద్ధతి ఎలా ఉంటే అలా Yes, పెట్టుకోవాలి yes, అంటారు. yes. రైట్ సార్. అయితే ఇంకోటి అఖండ దీపం గురించి చాలా సందేహాలు ఉంటాయి. పెట్టుకోవాలని ఎంతో మంది ఆతృతగా పెద్ద పెద్ద అఖండ దీపాలకి సంబంధించిన తీసుకొని వచ్చేస్తారు. అయితే ఇక్కడ వారాహి దేవి అని అంటే కనుక విప్ప నూనె వేయాలంటారా, లేకపోతే నార్మల్ నువ్వుల నూనె వేస్తే సరిపోతుందా, ఆవు నెయ్యి వేయాలా, ఎన్ని ఒత్తులు వేసి పెట్టుకోవాలి అఖండ దీపంకి అని అనేది పెద్ద సందేహం. అఖండ దీపం అనగానే ఇంత పెద్దవి మార్కెట్ లో మామూలుగా పూజా సామాగ్రి షాప్ లో దొరుకుతాయి, కానీ అందులో కూడా ఎన్ని వేయాలి, ఏ ఆయిల్ వాడాలి అనేది చాలా మందికి సందేహం. ఒకటి ఏంటంటే అఖండ దీపము ఎంత అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తేనే చేసే పని అయితేనే దాన్ని అఖండ దీపారాధన చేయండి, స్టార్ట్ చేయండి. ఒకటి. ఓకే, మాకు అంత భయం మళ్ళీ ఏదన్నా అయితే అంటే మధ్యలో ఏదన్నా ఆటంకం వస్తే దాని గురించి నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఓకే అది పొరపాటున కొండెక్కినా గానీ భయపడిపోతారు. కాబట్టి అటువంటివి స్టార్ట్ చేయకుండా ఉండండి. లేదు నేను అమ్మకి నా భక్తి చూపించాలి అని మీరు ఛాలెంజ్ చేసి 100% నేను దాన్ని కాపాడాలని చెప్పి చేయగలను అన్న నమ్మకం ఉంటే 100% చేయండి. ఓకే, ఒక మూకుట్లో ఒక మూకుడు అంటే 2 మూకుట్లు పెట్టాలి కంపల్సరీగా. ఓకే, దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ అమ్మవారికి విప్ప నూనె కానీ ఓకే, ఈ 2 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి అఖండ ఒత్తుల్ని 2 ఒత్తుల్ని ఒత్తిలాగా చేసి వేయండి. కింద ఒడ్లు కానీ ఏదన్నా పోసి అంటే ఆసనం కింద దాని మీద ఈ దీపదేవతను పెట్టి దీపదేవతను ఆవాహనం చేసుకొని దీపదేవికి నైవేద్యం పెట్టి వెలిగించండి. 10 రోజుల్లో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా జాగ్రత్తగా చేయండి. మీరు అనుకున్న కోరిక 100% నెరవేరుతుంది. అయితే ఆ దీపం వెలిగించిన సమయంలో అమ్మవారికి ఏదైనా మంత్రం చెప్పుకునేది ఉందంటారా? అంటే దీపదేవతని ఆవాహనం చేసుకోవటం, దీపం జ్యోతి పరబ్రహ్మ శ్లోకం చదువుకుంటూ దీపాన్ని ఆవాహనం చేసి దీపదేవతని అమ్మవారికి ఎలా అయితే అంటే మన దేవుళ్ళకి ప్రతి దేవుడికి ఎలా అయితే మనం పంచోపచారాలు చేస్తామో అలాగే దీపదేవతకు కూడా పంచోపచారాలు చేసి నైవేద్యం పెట్టిన తర్వాతే దాన్ని వెళ్ళి. అలాగే సార్. అయితే ప్రసాదం గురించి కూడా చెప్పేశారు, కలశం చెప్పేశారు, అయిపోయింది. ఇంకేమున్నాయి మా సందేహాలు? అంతే సార్. సో పూర్తి వివరాలు అందించారు సార్. మా ప్రేక్షకులకు ఏం డౌట్స్ వస్తాయో అవన్నీ నేను క్లారిఫై చేసుకోవాలి. ఫైనల్ ఒకటి చెప్తాను, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళైతే కనుక ఇద్దరు దంపతులుగా చేసుకుంటే అత్యంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే, మళ్ళీ ఆడవారికి ఏదైనా సమస్య వచ్చినా కూడా ఋతుక్రమ సమస్య వచ్చినా కూడా మగవాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఒకవేళ కంటిన్యూ చేసే వెసులుబాటు లేదు అని అనుకుంటే ఎలా అంటారు సార్? అది
ఇంకా అది అమ్మవారికి క్షమాపణ అవన్నీ చెప్పుకొని చూసుకొని స్టార్ట్ yes, yes, చేసుకోవాలి, క్షమ లేకపోతే వద్దు. చేసుకోవాలి. లేదంటే కనుక అమ్మవారికి క్షమాపణలు చెప్పి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని కొన్ని జరుగుతాయి. జరుగుతాయి. అవును. జరిగినప్పుడు అమ్మవారికి క్షమాపణలు చెప్పి అంతేగాని దాని గురించి విపరీతంగా భయపడద్దు. భయపడద్దు. రైట్. ఓకే సార్. సో వారాహి నవరాత్రుల్లో ఎవరైతే చేసుకోవాలనుకుంటారో ఇలా ఒక పటం సింపుల్ గా పెట్టుకుంటే సరిపోతుంది. ఎస్ ఒకవేళ విగ్రహమే పెట్టుకోవాలనుకున్నా అంగుష్ట మాత్రమే అంగుష్టం మాత్రమే. పెట్టుకోవాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇంతకంటే ఏం కావాలి? వారాహి నవరాత్రుల్లో మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, మురళీకృష్ణ గారు కామాఖ్యలో వారాహి నవరాత్రుల్లో దశ చండీ యాగం ఒకటి, అలాగే దశ మహావిద్యల గురించి ఒక యాగం చేస్తూ ఉన్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. పార్టిసిపేట్ ఎలా చేయాలి ఏంటి అన్న వివరాలు మా వాళ్ళు అందిస్తారు. ధన్యవాదాలు సార్. నమస్తే. హరి ఓం శివ.